అందరికీ నమస్తే. ఒక చిన్న మంచి మాట. మనము దేవాలయంకి వెళ్తూ ఉంటాము కదా, భగవంతుడిని దర్శించుకోవడానికి వెళ్తాము. భగవంతుడి ముందు మన కోరికల లిస్ట్ చదవడానికి వెళ్తాము. మన కోరిక గనక తీరితే 10 కొబ్బరికాయలు కొడతానో 116 కుండీలో వేస్తానో మొక్కుకుంటాము. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. కానీ గుడికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తాము? భగవంతుడిని చూసి 2 చేతులు జోడించి కళ్ళు మూసుకుని మన కోరికల లిస్ట్ మొత్తము చదువుతాము, బయటికి వచ్చేస్తాము. కానీ మనము గుడిలోకి వెళ్ళినప్పుడు ఒక ప్రశాంతతతోటి వెళ్ళి భగవంతుడి పాదాలు ఫస్ట్ దర్శించుకుని, కటిభాగము దర్శించుకుని, ముఖాన్ని సందర్శించి ఎంతో ఆనందమయంగా ఉన్న ఆ ముఖాల్లో ఉండే ఆకర్షణని మనం ఎంజాయ్ చేస్తూ ఆ పాజిటివిటీని పెంచుకుంటూ కనుక ఉంటే మన ప్రేమతత్వము, మన భక్తి తత్వంతో భగవంతుడు ఎప్పుడూ కట్టుబడి ఉంటాడు. మన కోరికల్ని డెఫినెట్గా తీరుస్తాడు. మనము అడగాల్సిన అవసరమే ఉండదు.